పాండిత్యానికి మొదటి మెట్టు థర్డ్ ఐ. పాండిత్యానికి పరాకాష్ట ఫోర్త్ ఐ, నాలుగవ చక్షు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ఆ నాలుగవ చక్షు ఉంటేనే ముక్తి వస్తుంది, అంటే నిర్వాణం. గౌతమ బుద్ధుడు ఆ బోధి వృక్షం కింద ఉన్నప్పుడు అతని దివ్య చక్షు తెరుచుకుంది. రాత్రిపూట. అంతకుముందు ఎన్నో రోజులు భోజనం చేయకుండా ఉన్నాడు. కాస్త పాయసం తీసుకున్నాడు సుజాత దగ్గర. శరీరం కూల్చబడింది. ఆ రాత్రి ఆయనకి గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మొట్టమొదటి జాములో తను అనేక జన్మలు చూసుకున్నాడు. ఎక్కడ ఎలా పుట్టాడు, నల్లవాడిగా పుట్టాడు, తెల్లవాడిగా పుట్టాడు, రంగుల్లో పుట్టాడు, ఆడగా పుట్టాడు, మగగా పుట్టాడు, మళ్ళీ చచ్చాడు. ఏ దేశంలో పుట్టాడు అవన్నీ చూసుకున్నాడు మొట్టమొదటి జాములో తన దివ్య దృష్టిలో. రెండవ జాములో ఒక జన్మలో చేసిన కర్మ వలన ఇంకో జన్మలో ఎలా పరిస్థితులను ఎన్నుకున్నాడు అవన్నీ చూశాడు. అంటే మొట్టమొదటి జాములో జన్మ పరంపర చూసుకున్నాడు. రెండవ జాములో కర్మలు చూసుకున్నాడు, కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాడు. ఓహో, ఆ జన్మలో ఆ పాపం చేశాక ఈ జన్మలో ఇలా పుట్టాను, ఈ జన్మలో ఈ కోరిక వలన ఆ తదుపరి జన్మలో అలా పుట్టాను. ఆ పరిస్థితులు, ఆ పరిస్థితులన్నీ తెలుసుకున్నాడు ఆయన. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. మొట్టమొదటి జాములో జన్మల సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. రెండవ జాములో కర్మ పదాల ఆ చక్రాన్ని చూసుకున్నాడు ఆయన. దివ్య చక్షుడు చూసుకున్నాడు అన్ని. ఆయనకి అన్ని సినిమా బాగా కనబడుతుంది ఆయనకి. మూడవ జాములో ఏం చేస్తే ఈ కర్మ చక్రం నుంచి బయటపడచ్చు అది కూడా తెలుసుకున్నాడు. అష్టాంగ మార్గం తెలుసుకున్నాడు. ఏం చేస్తే ఈ కర్మ చక్రం నుంచి బయటకు వస్తాడు అన్నది ఆ మూడవ జాములో ఆ జ్ఞాన చక్షు ఆయనకు వచ్చేసింది. మొట్టమొదటి రెండు జాములలో దివ్య చక్షుని తెచ్చుకున్నాడు. మూడవ జాములో జ్ఞాన చక్షు వచ్చేసింది ఆయనకి. ఆయన కళ్ళు తెచ్చి చూశాడు. ఓహో, నేను ఇప్పుడు బుద్ధుడిని అయిపోయాడని అన్నాడు. నాకు ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయి అని తెలుసుకున్నాడు. నేను చూసిన సంగతి నా గురువులుగా చెప్పాలి అని అనుకున్నాడు. తన దివ్యచక్షుడు చూశాడు. ఆ గురువులు ఇద్దరు శరీరంలో వదిలిపెట్టేశారు. ఆధార కర్మడు ఓహో, గురువులు శరీరం లేరు కదా అని తెలుసుకున్నాడు. ఎందుకంటే తన దివ్యచక్షుతో చూశాడు. బయలుదేరాడు. గయకు వచ్చాడు. తనతో పాటు అంతకుముందు ఉన్న 5 స్నేహితులతో ఈ విషయం చెప్పడానికి. వాళ్ళు ఈ గౌతమ బుద్ధుడు చూసిన సిద్ధార్థ వచ్చావా అన్నారు. సిద్ధార్థ అనుకు నేను బుద్ధుడిని అన్నాడు ఆయన. అంతే, నేను పండితుడిని అయ్యాను, నాకు ధీశక్తి వచ్చేసింది, నేను జ్ఞానిని, జ్ఞానాన్ముక్తి అంది సాంఖ్య సూత్రం. జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది, ధ్యానం వల్ల జ్ఞానం. ధ్యానం అంటే మెడిటేషన్. ఈ మెడిటేషన్ వల్ల ఫస్ట్ 3వ కన్ను వస్తుంది, తదుపరిగా 4వ చక్షు వస్తుంది. ఈ 4వ చక్షు ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా ఒక పొగ వస్తుంది అనుకోండి, దూరంగా పొగ పడుతుంది, అక్కడ ఏదో మంట కాలిపోతుంది రోయ్ అంటాం. ఆ మంటను మనం చూడలేదు, కానీ మంట వల్లనే ఆ పొగ వస్తుందని తెలుసు మనకి. చూస్తున్న దాన్ని బట్టి చూడని దాన్ని మనం అంగీకరించడము, తెలుసుకోవడమే జ్ఞానచక్షువు. నిప్పుని వీడు చూడలేదు ఇక్కంచి, నిప్పు అక్కడ ఉన్న నిప్పుని వీడు ఇక్కంచి చూస్తుంటే అది దివ్యచక్షువు. కానీ పొగని చూశాడు, కానీ పొగ నిప్పు నుంచే వస్తుందని తెలుసు.
అక్కడ నిప్పుందిరా పోయి ఆర్పండిరా దాన్ని అంటాడనమాట. అది జ్ఞానచక్షువు. బాలమూర్తి కృష్ణ గారు చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల వయసు నుంచి సంగీత కచేరీలు చేసినప్పుడు ఎలా చేస్తాడు ఆయన? ఈయన గత జన్మలో గొప్ప సంగీతజ్ఞుడు అయి ఉండాలి అని తెలుసుకోవడమే జ్ఞానచక్షువు. మొజార్ట్ 4 సంవత్సరాలకే గొప్ప కంపోజిషన్స్ చేశాడు, సంగీత కంపోజిషన్స్. ఎలా చేస్తుంటాడు? ఈ జన్మలో అది నేర్చుకున్నది కాదు కదా, తెలుసుగా చూడలేదు కదా, గత జన్మలో ఉండి తీరుతుంది. ఉండకుండా ఇది రాదు. గత జన్మలో ఆ విధంగా ఉంటే ఈ జన్మలో ఆ విధంగా ఉంటాడు అని ఇవి తెలుసుకోవడమే. గత జన్మ చూసి తెలుసుకుంటే దివ్యచక్షును ఉపయోగించాడు, చూడకుండా తెలుసుకుంటే జ్ఞానచక్షును ఉపయోగించుకున్నాడు. నా ఈ జన్మంతా కూడాను నాకు జ్ఞానచక్షుతోనే అంతా లభించింది. నా ప్రస్తుతం ఉన్న జ్ఞానచక్షుతో నేనేం తెలుసుకున్నానంటే, నా గత జన్మలోనే నా 3వ కన్ను ఎంతో కానీ అభివృద్ధి చేసుకుని ఉండి ఉంటాను. దాని ఫలంగానే ఈ జన్మలో ఏ దివ్యచక్షువు లేకుండా జ్ఞానచక్షువే అపారంగా నా దగ్గరికి వచ్చింది. ఏదైనా నేను అర్థం చేసుకోగలను నా జ్ఞానంతో, నా జ్ఞానచక్షువుతో. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. పదార్థం తెలుసుకోవాలి. చక్షు అంటే చూసేది. 4 రకాల చక్షువులు ఉన్నాయి. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు. ఫస్ట్ ఐ, సెకండ్ ఐ, థర్డ్ ఐ అండ్ ఫోర్త్ ఐ, మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ ఐ, ఫోర్త్ ఐ ఉన్నవాడు పండితులు. థర్డ్ ఐ ఉన్నవాడే పండితుడు, ఫోర్త్ ఐ ఉన్నవాడు మహాపండితుడు. ఫస్ట్ ఐ, సెకండ్ ఐ 2 ఉన్నవాడు పామర్లే, ఇంకా పండితుడు కాలేదు, ఇంకా నరులే, నారాయణుడు కాలేదు. పామరులు అంటే నరులు, పండితుడు అంటే నారాయణులు. భగవద్గీతలో పండితుడు అనే శబ్దం 2 చోట్ల వస్తుంది. అశోచ్యాన్ అనోశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసూన్ అగతాశుంచ నా అనుశోచంతి పండిత. పండితుడు అనేవాడు చనిపోయిన వాడి కోసం కానీ ఇంకా బతుకున్న వాడి కోసం ఏడవాడు, ఏడ్చేవాడు ఆ పండితుడు. ఎప్పుడు ఏడ్చేవాడే పామరుడు. దేనికి పెద్దానికి ఏడుస్తుంటాడు. ఆ ధృతరాష్ట్రుడు తన కొడుకుల కోసం ఏడ్చాడు, పాండవుల కోసం ఏడవలేదు ఆయన. పామరుడు. దేనికోసము ఏడవని వాడే పండితుడు. అన్నిటికీ ఏడ్చేవాడే పామరుడు. బతుకున్న వాడి కోసం ఏడుస్తాడు, చనిపోయిన వాడి కోసం వాడికి ఏడిపే ఏడుపు. బతుకుంటే ఒక ఏడుపు, చచ్చిపోతే 2వ ఏడుపు. పండితుడికి ఏడుపు లేదు. ఇంకో చోట పండితా సమదర్శిన అని చెప్పాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శోపాకిచ్చ పండితా సమదర్శిన. ఒక విద్యా వినయతో కూడుకున్న బ్రాహ్మణుడు కానీ, ఒక ఏనుగుని కానీ, ఒక కుక్కను కానీ, ఒక ఆవును కానీ, కుక్క మాంసం తినే చండాలను కానీ అందరిని సమంగా చూసేవాడే పండితుడు. సమదృష్టి. ఈ 2 చోట్ల పండితుడు అనే పదాన్ని ఉపయోగించాడు వేదవ్యాసుడు భగవద్గీతలో. శ్రీకృష్ణుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శోపాకేచ పండితా సమదర్శన. మొట్టమొదటిలో అశోచ్యాన్ అన్వశోచ్యస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతే పండిత. పండితుడు అనే పదానికి అర్థం చెప్పాడు. దేనికి ఏడవని వాడే పండితుడు. అందరినీ సమంగా చూసేవాడే పండితుడు. అందరినీ వివిధ దృక్కులతో చూసేవాడే పామరుడు. అన్నిటికీ ఏడ్చేవాడే పామరుడు.
పండితుడికి పామడికి ఆ పదం యొక్క అర్థంకి చెప్పాడు భగవద్గీతలో. పండితుడు అంటే ఏదో వ్యాకరణం చదువుకున్నవాడు పండితుడు కాదు. ఆ వ్యాకరణం తెలియని వాడు పామరుడు కాదు. అందరినీ సమదృష్టితో చూడడమే పాండిత్యము. దేనికి ఎడవకుండా ఉండడమే పాండిత్యము, ఎన్లైటన్మెంట్. పండితుడు అంటే ఎన్లైటెండ్ మాస్టర్, ఒకానొక బుద్ధుడు. ఆ ధీని సంపాదించుకున్నవాడు పండితుడు, ఆ ధీ ఇంకా లేనివాడు పామరుడు. 4 చక్షులు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. చర్మచక్షు, మనోచక్షు, దివ్యచక్షు, జ్ఞానచక్షువు. జ్ఞానాన్ముక్తి. ఈ జ్ఞానచక్షు వచ్చేంత వరకు ముక్తి రాదు. రావణాసురుడికి దివ్యచక్షు ఉంది, గొప్ప దివ్యచక్షు ఉంది, కానీ జ్ఞానచక్షు లేదే వాడికి, ముక్తి రాలేదు వాడికి. రాక్షసులందరికీ ఎంతో తపస్సు చేసి ధ్యానం చేసి మూఢకులను సంపాదించుకున్నారు, శివుని చూసుకున్నారు, వరాలు పొందారు, కానీ జ్ఞానం లేదు. హిరణ్యకశిపుడు తన సొంత కొడుకుని చంపడానికి ప్రయత్నించాడు. 3వ కన్ను ఉంది, కానీ 4వ కన్ను లేదు, కనుక ముక్తి రాలేదు. ముక్తి ఎలా వస్తుంది? 4వ కన్ను ద్వారా వస్తుంది. జ్ఞానచక్షువు. జ్ఞానాన్ముక్తి అని సాంఖ్యంలో ఉంది. షడ్దర్శనాల్లో సాంఖ్యం ఒకటి. ముక్తి ఎలా దొరుకుతుంది అంటే జ్ఞానంతో. 3rd ఐతో అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇగో ఈ రావణాసురుడు, హిరణ్యకశిపుడు, ఇలాంటి వాళ్ళంతా. 4th ఐ దాకా పోయిన వాడే ఒక శ్రీరాముడు, ఒక శ్రీకృష్ణుడు, ఒక యేసు ప్రభువు, ఒక వీరబ్రహ్మణ్య స్వామి, ఒక వేమన, ఒక కబీర్ అండ్ ఆల్ బ్రహ్మణ మాస్టర్స్. అంతా జ్ఞానచక్షుతో పొందిన వారు ఉన్నారు, ముక్తిని పొందిన వారు ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, పదము ప్లస్ అర్థము ఈక్వల్ టు పదార్థము. ప్రతి పదానికి అర్థం ఉంటుంది.